హలో అండి. నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో, మీరు గనక సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లైక్ విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, యాక్సెంచర్ ఈ కంపెనీస్‌లో గనక మీరు జాబ్ క్రాక్ చేయాలి అంటే పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. సో, ఎండ్ వరకైతే చూసేయండి. సో, ఈ వీడియోలో నేను సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏమన్నా ఉంటే అండ్ ఎట్ ద సేమ్ టైమ్ రోడ్ మ్యాప్ కూడా చెప్పబోతున్నాను. సో, చూసేయండి. ఫస్ట్‌గా సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి? మీరు గనక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ చూసినట్టుగా అయితే లైక్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అనేది ఎలా ఉంటుంది, వాళ్ళ ఓన్ ప్రోడక్ట్ని వాళ్ళే డెవలప్ చేసేసి డిజైన్ చేసేసి కస్టమర్స్కి సేల్ చేస్తూ ఉంటారు, రైట్? కానీ ఇక్కడ సర్వీస్ బేస్డ్ కంపెనీ ఎలా ఉంటుందంటే వీళ్ళు క్లయింట్స్కి సర్వీసెస్ లేకపోతే ప్రాజెక్ట్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ ఉంది అండి. లైక్ ఫారెన్ లేకపోతే బ్యాంకింగ్ బ్యాంకింగ్కి ఒకవేళ సాఫ్ట్వేర్ అప్లికేషన్ కావాలి అంటే ఈ టీసీఎస్ ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ఫోసిస్ ఉంటుంది. హెల్త్ కేర్కి సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ కావాలి అంటే ఇన్ఫోసిస్ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ హెల్త్ కేర్ కానివ్వండి, రిటైల్ కానివ్వండి, లేకపోతే బ్యాంకింగ్ సెక్టార్కి కానివ్వండి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్కి ఈ కంపెనీస్ అనేవి అంటే ఈ సర్వీస్ బేస్డ్ అనేవి సర్వీసెస్ లేకపోతే ప్రాజెక్ట్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది, రైట్? క్లియర్ కదా? సో ఇక్కడ మనము రోడ్ మ్యాప్ అనేది చూసేద్దాం. సో బేసికల్గా మనం ఫస్ట్గా సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి అప్లై చేస్తున్నాం, ప్రిపేర్ అవుతున్నాం అంటే మనం మొదట్లో చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్గా ఇదే అని మీరు పెట్టుకోకండి, అంటే ప్యారలల్గా ఇది కూడా ప్రిపేర్ అవుతూ ఉండండి. సో యాప్టిట్యూడ్ అనమాట. యాప్టిట్యూడ్ అనేది మనము బాగా నేర్చుకోవాలి, ఎందుకంటే ఎంట్రన్స్లో యాప్టిట్యూడ్ పైన ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది కాబట్టి. సో యాప్టిట్యూడ్ తర్వాత మనకైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలి. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి వచ్చినంత కాదు, అంత అడ్వాన్స్గా కాదు, అట్లీస్ట్ బేసిక్ అంటే ఒక ఊప్స్ కాన్సెప్ట్, ఫంక్షన్స్ ఊప్స్ కాన్సెప్ట్స్ వరకు అయితే రావాలన్నమాట. అంటే అరేస్ కానివ్వండి, ఊప్స్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా లైక్ బేసిక్ టు అడ్వాన్స్ అనేది ఉంటుంది కదా, మొత్తం కూడా రావాలి. దాని తర్వాత అయితే మనకైతే ఏదైనా కోడింగ్ ప్లాట్ఫామ్స్లో హ్యాకరాంగ్ కానివ్వండి, కోడ్ చెఫ్ కానివ్వండి, వీటిల్లో అయితే మనము కోడింగ్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది మనం చేయాలన్నమాట. మరీ ఇన్ డెప్త్గా కాదు, బేసిక్ టు అడ్వాన్స్ ఎంతైతే ఉంటుందో వాటికి సంబంధించినవైనా సరే మనము సాల్వింగ్ చేస్తూ ఉండాలన్నమాట, ఒక ప్రూఫ్గా అనమాట. రిక్రూటర్స్కి అంటే వీళ్ళకి ఈ వాటిలో ఈ ప్లాట్ఫామ్స్లో కోడింగ్ ప్లాట్ఫామ్స్లో క్లియర్ చేశారు అంటే ది బెస్ట్ అనేసి వాళ్ళకు ఒక ఒపీనియన్ అనేది వస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మనకు ఉండాలన్నమాట, అంటే సాఫ్ట్ స్కిల్స్ అనుకోవచ్చు. సో మనము క్లయింట్ బేస్డ్ వర్క్ అనేది ఉంటుంది కాబట్టి మనకి ఇంగ్లీష్ అనేది ఫ్లూయెన్సీగా రావాలన్నమాట. అండ్ ఎట్ ద సేమ్ టైం టీమ్ వర్క్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో. అండ్ ఫైనల్లీ మనకైతే హెచ్ఆర్ రౌండ్కి సంబంధించి, టెక్నికల్ రౌండ్కి సంబంధించి అయితే మీరు ముందుగానే మాక్ ఇంటర్వ్యూస్ అనేవి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, కాన్ఫిడెన్స్ కూడా బూస్ట్ అవుతుంది. సో ఇదండి మనకి ఒకవేళ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అనేవి క్రాక్ చేయాలి అనుకుంటే కమ్యూనికేషన్, యాప్టిట్యూడ్ అండ్ బేసిక్ ప్రోగ్రామింగ్ అలాంగ్ విత్ లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ వస్తే ఇనఫ్ మనము ఒకవేళ ఎంటర్ కావాలి అంటే కనుక. సో అక్కడికి వెళ్ళాక మనకి ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అనేవి మెయిన్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి వైడ్ రేంజ్లో జరుపుతారు కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ ఎంట్రీ కూడా కొంచెం ఈజీ, ఎందుకంటే ల్యాక్స్ ఆఫ్ ఓపెనింగ్స్ అనేవి, ల్యాక్స్ ఆఫ్ హైరింగ్స్ అనేవి ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అనేవి హైర్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి. అండ్ ఇందులో మనకి మనకి స్టెబిలిటీ అనేది ఉంటుంది, కెరీర్ ప్రకారంగా లేకపోతే శాలరీ ప్రకారంగా. ఎందుకంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో మనం రియల్ టైమ్గా టెక్నికల్గా ఇన్ డెప్త్ చేస్తూ ఉంటాము, కాకపోతే ఇన్నోవేషన్గా కూడా చేస్తాము అక్కడ. ఇక్కడ అలా ఉండదు, కొంచెం ఆపోజిట్గా ఉంటుంది. సో మనము ఒక రిపిటేటివ్ వర్క్ చేస్తాము ఇక్కడ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో అనుకోవచ్చు. అండ్ అంత ఇన్నోవేట్గా థింక్ చేయము కాబట్టి మన క్రియేటివిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, ఒక రొటీన్ బేస్డ్ వర్క్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో ఇదండి మేబీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లాగా ప్రమోషన్స్ కానివ్వండి, శాలరీ హైక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అంత ఎక్కువగా ఉండవు, కాకపోతే యావరేజ్గా ది బెస్ట్ లానే ఉంటాయన్నమాట.
సో ఇదండి అసలు సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటే. అసలు మీరు సర్వీస్ బేస్డ్ కంపెనీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారా? లేదా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేసేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఫీల్ టు కామెంట్. ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మీకు దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి? అండ్ అలాగే మీకు అసలు సిలబస్ ఏమేమి ఉంటుంది, ఫుల్ స్టాక్ పైథాన్ అంటున్నాము, అది కూడా 1999కి అంటున్నాము. మీరు కూడా కంపారిజన్ చేసుకోవాలి కాబట్టి మీరు సిలబస్ తెలుసుకోవాలి అన్నా అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రీ డెమో అంటే ఒక ఫ్రీ క్లాస్ చూద్దామన్నా కూడా జస్ట్ నేను కాంటాక్ట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒక్కసారి చూసేయండి. మీకు క్వెరీస్ ఏమన్నా ఉన్నా ఆ ఫ్రీ క్లాస్ నచ్చితేనే ఫర్దర్గా ప్రొసీడ్ అనేది అయిపోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.